కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. 2 చోట్ల ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో చెబుతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండడంతో ప్రాజెక్టులను వరుసపెట్టి మంజూరు చేస్తున్నారు. రాష్ట్రం అడగడమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం కూడా వెంటనే మంజూరు చేస్తుంది. బడ్జెట్లో కూడా నిధులు భారీగా కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో అత్యంత కీలకమైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు మోక్షం లభించింది. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమవుతున్న ఈ ప్రధాన ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ మార్గంలో అవసరమైన భూసేకరణ గతంలోనే పూర్తయింది. తాజాగా కోనసీమ కలెక్టర్ ఆదేశాల మేరకు రైల్వే అధికారులు ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ జరిగినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం పంటల కోతకాలం కూడా పూర్తి కావడంతో వెంటనే వాటిని స్వాధీనపరుచుకుని అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ పూర్తయిన ప్రతి గ్రామానికి అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపించి భూములను సర్వే చేయిస్తున్నారు. హద్దులను గుర్తించిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఖాళీగా ఉంటే రైతులకు మరో పంట వేస్తారని, అటువంటి అవకాశం ఇవ్వకుండా రైల్వే అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్లు సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నదులపై 3 వంతులను నిర్మించాల్సి ఉండడంతో బడ్జెట్ వ్యయం భారీగా పెరగనుంది. 2120 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు 1181 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టు వ్యయంతో 25% రాష్ట్రం భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. 2000-2001లో ఈ ప్రాజెక్టు కేంద్రం ఒకే తెలిపింది. దీన్ని సాధించడంలో దివంగత బాలయోగి, మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ లాంటి వారు ఎంతో కృషి చేశారు.